అందరూ బాధపడుతూ ఉన్నారు. దాన్ని కొందరు మాత్రం రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. చాలా దురదృష్టం అది. ఎందుకు ఆ రాజకీయ పార్టీకి దీనిని రాజకీయం చేయాలని ఆలోచన వచ్చిందంటే, నిన్న దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో మీటింగ్ జరిగింది. బ్రహ్మాండమైన రోడ్ షో జరిగింది. లక్షలాది మంది జేజేలు పలికారు ఆయనకి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రక్క, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరో ప్రక్క. ప్రజలు జేజేలు పలికారు. పూల వర్షం కురిపించారు. ఆద్యంతం కూడా బహిరంగ సభ బ్రహ్మాండంగా జరిగింది. 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఇచ్చారు మన రాష్ట్రానికి ఆయన. అందరి ముఖాల్లో రాష్ట్రం అంతా కూడా సంతోషంతో వెల్లివిరిసింది. చంద్రబాబు గారి రాజకీయ చాణక్యం, మోడీ గారు వెంటనే దానికి ఎస్ పలకటం. 2 లక్షల కోట్ల రూపాయలండి. ఇట్స్ నాట్ ఏ జోక్. ఎంత భారతదేశం అంతా కూడా ఆశ్చర్యపడింది 2 లక్షల కోట్ల రూపాయలు ఒక్క దఫాలో అని. నెవర్ ప్రధానమంత్రి ఎప్పుడూ ఏ రాష్ట్రానికి అట్లా ఇవ్వలేదు. చంద్రబాబు గారి మీద అభిమానంతో, ప్రేమతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, కొత్త రాష్ట్రం అని చెప్పి ఆయన ఇచ్చారు. చంద్రబాబు గారి పేరు ఒక పక్కన, పవన్ కళ్యాణ్ గారి పేరు ఇంకొక పక్కన, ఐటీ మినిస్టర్ మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి పేరు ఇంకొక పక్కన. ప్రజలందరి గుండెల్లో సంతోషాలు, హర్షాతిరేకాలు చెబుతూ ఉంటే ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఇది ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది ఎంక్వైరీ జరుగుతుంది. ఆషామాషిగా దీన్ని అది వదిలేది లేదు. జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు 3 మంత్రులను హుటాహుటిగా పంపించారు అక్కడికి. అక్కడ తీసుకుంటున్న చర్యలన్నీ మీరు పర్యవేక్షించండి, సహాయ సహకారాలను అందించండి, ఏ ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పి అధికారులందరినీ ఎలక్చేశారు. మందలించారు అధికారులని. వాట్ యు ఆర్ ఆల్ డూయింగ్, ఏం చేస్తున్నారు మీరని చెప్పి. ఆయన ఈరోజు హుటాహుటిని వెళ్ళారు అక్కడికి. జరిగిన దుర్ఘటన ఎంక్వైరీ జరుగుతుంది. నిజానిజాలు బయటకు వస్తాయి. ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. స్వామివారిని దర్శించుకోవటం కోసం వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారిని దర్శించుకోవటానికి, స్వామివారి మీద నమ్మకంతో ఆ పర్వదినాన్ని దర్శించుకోవాలని పోటెత్తొచ్చారు భక్తులు. ఈ విషయం మీకు అట్టే తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మాట్లాడుతున్న ఆ పార్టీ నాయకులకు తెలియజేస్తున్నా నేను, పోటెత్తొచ్చారు జనం. మీ టైంలో అంతమంది ఎప్పుడు రాలేదు వైకుంఠ ఏకాదశి దర్శనానికి. ఇప్పుడు ప్రభుత్వం మీద నమ్మకంతో, స్వామివారి మీద విశ్వాసంతో వాళ్ళందరూ వచ్చారు. దుర్ఘటన జరిగింది.